విజయవాడలోని కొండ ప్రాంతాల అభివృద్ధి మౌలిక వసతుల కల్పనకు వీఎంసీ కేటాయిస్తున్న నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేయడం లేదని ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. విజయవాడ కొండ ప్రాంతాల్లో సుమారు 2 లక్షల మందికి పైగా జీవిస్తున్నారు. సరైన మెట్లు, తాగునీరు, డ్రైనేజీ సౌకర్యం, కొండ చర్యలు విరిగిపడడం, రక్షణ గోడలు నిర్మించకపోవడం వంటి సమస్యలతో ఈ ప్రాంత వాసులు ఎన్నో ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీఎంసీ నిధులను సక్రమంగా ఖర్చు చేస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని కొండ ప్రాంత వాసులంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికప్పుడు పెరుగుతున్నటువంటి కొండ ప్రాంత జనాభాకు అనుగుణంగా చేయాల్సినటువంటి అభివృద్ధి పనులు చేయడానికి నిధులు ఉన్నా కూడా కార్పొరేషన్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషను ఆ రకమైనటువంటి ఖర్చు పెట్టడంలో, ఆ నిధుల్ని వీటికి సంబంధించి అభివృద్ధి పనులు చేయడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నదనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. అదే సందర్భంలో ప్రభుత్వం నుంచి విడుదల చేయాల్సినటువంటి గ్రాంట్లు కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. కనీసం ఉన్నటువంటి నిధుల్ని పూర్తి స్థాయిలో వినియోగించి అభివృద్ధి పనులకు చేయాలని చెప్పేసి కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మనుషులుగా చూసేటువంటి ప్రయత్నం కార్పొరేషన్ చేయాలి. ఈ కొండపైన గత 5 సంవత్సరాల నుంచి కార్పొరేషన్ నిధుల్ని ఏ విధంగానూ వినియోగించలేదండి. టీడీపీ గవర్నమెంట్లో 2014లో టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ ర్యాంప్ లైడింగ్ అని చేశారు ప్రతి ఒక్క చోట. దానివల్ల ఏంటంటే పైనుంచి కిందకి దిగే వాళ్ళు పడిపోకుండా అది సపోర్ట్ చేయడానికి ఇచ్చేసింది. వర్షాకాలం వచ్చిందంటే మటుకు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మొత్తం ఫిలప్ అయిపోయి ఈ రోడ్ల మీదకి వచ్చేసేసి మరి చండాలంగా ఉండేది. చెప్పేది ఏంటంటే కింద వైపు వేసి చిన్న పైపులు అనేవి వేసారు వాళ్ళు. మనం తీసేసి పెద్ద పైపులు వేసారనుకోండి ఇది అవుతాయి అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పాం. అయినా సరే ఎవరో పట్టించుకున్న ఇది లేదు. దానివల్ల పైనుంచి దిగే వాళ్ళకి దానికి బాగా సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. దాన్ని ఈ గవర్నమెంట్లో అన్నా సరే పరిష్కరిస్తే కొంచెం పై వాళ్ళందరికీ బాగుంటుందని. కొండ ప్రాంతమైన మెట్లు, ఆ మెట్లు కూడా ఏంటంటే సంవత్సరానికి 2 సంవత్సరాలకి పాడైపోతున్నాయి. అలాగే వాటర్ పైపులు అది సరిగ్గా క్లీనింగ్ చేయక, లేకపోతే మొత్తం కూడా తుప్పు పట్టి ఆ పైపు లైన్లు కూడా పాడైపోయి పైపులు వాటర్ ఆగిపోవడం జరుగుతుంది. డ్రైనేజ్ పైపులు కూడా అదే పరిస్థితి. కాబట్టి కొండ ప్రాంత ప్రజలకే బడ్జెట్ నిధులు కేటాయించినవి వాళ్ళకే మొత్తం కూడా నిధులు ఖర్చు చేయాలి అనేది మా డిమాండ్. తప్పనిసరిగా కొండ ప్రాంత వాసులకు ఏదైతే మౌలిక వసతులు కావాలో, ఏదైతే వాళ్ళకి ర్యాంపుల దగ్గర నుంచి, ఏదైతే రోడ్స్ దగ్గర నుంచి, వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ దగ్గర నుంచి మొత్తం ఏదైతే వాళ్ళకి మౌలిక వసతులు కావాలో అవన్నీ కంపల్సరీ ఈ కౌన్సిల్లో, ఏదైతే ఈ ప్రభుత్వంలో తప్పనిసరిగా వాటిని నెరవేర్చాలని మేము కోరుకుంటున్నామండి. మార్చ్ 15 నుంచి ఈ వర్క్ స్టార్ట్ చేశారు. మార్చ్ ఫస్ట్ వీక్లో పక్క రోడ్ స్టార్ట్ చేశారు. అలానే శ్రద్ధ తీసుకొని ఇప్పుడు ఈ గవర్నమెంట్లోనే కొంచెం పక్కన ఉన్న రోడ్లలో కూడా అన్నిటిలో శ్రద్ధ తీసుకొని మీరు కనుక డబ్బులు ఖర్చు పెడితే వర్క్ స్టార్ట్ అయితే ఇంకా కొండ మీద ఉన్న ఇంకా అంచునున్న వాళ్ళకి కూడా ఉపయోగపడిద్ది అనేది మేము ఆశపడుతున్నాం.